పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవత రాయ్తో ఉన్నాము. కేసీఆర్కి మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ముఖ్యంగా అంటే ఫార్ములా ఈ కార్ రేసులో కాంగ్రెస్ ప్రభుత్వమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, వెనకాల ఉండి నడిపిస్తుంది అని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు అంశాలను పక్కదారి పట్టించేది మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ, దానికి అలవాటు, వెన్నతో పెట్టిన విద్య. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదన్నా పోరాటం చేస్తే ఆ అంశాన్ని పక్కదారి పట్టడం కోసం ఇంకో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేది. కాబట్టి అలవాటు, ఆ బుద్ధి ఎట్లాగూ మారదు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణ పేరుతో కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తే కవిత లేఖ బయటికి తీసుకొచ్చారు. అంటే వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది, ఇంకేందో ఏదో అయిపోతుంది అని చెప్పి ఈ అవినీతి నోటీసుల ఉచ్చు ప్రజల్లో చర్చ జరగకుండా దాని మీద చర్చ పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కేటీఆర్ నోటీసులు ఇస్తారు. ఎందుకంటే గతంలో ఇచ్చారు. ఆ ఏసీబీ నివేదిక కూడా పూర్తయింది. ఫార్ములా 1 రేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని హత్య చేస్తే ఐ విట్నెస్ అంటే కళ్ళారా చూసిన వ్యక్తి కోర్టులో చూసి కూడా కోర్టులోకి వచ్చిన తర్వాత నేను చూడలేదని చెప్తా కేసు వీగిపోద్ది, అభియోగాలు నిరూపించబడవు, కేసు కొట్టేస్తారు. కానీ ఇక్కడ సాక్ష్యాధారాలు వ్యక్తులు కాదు, దస్త్రాల రూపంలో, కాగితాల రూపంలో ఈ డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ కేసులో స్పష్టంగా నేరం చేసిన వాళ్ళు శిక్ష పడుతుంది ఎవరైనా సరే. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, ఎన్నికల సంఘం విధుల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘానికి తెలవకుండా అసలు మంత్రిమండలకు కూడా ఆపద్ధర్మ మంత్రిమండలి అంటారు, అయినా ఆపద్ధర్మ మంత్రిగా ఉండి ఆపద్ధర్మ మంత్రి మండలిగా కనీసం వాళ్ళకి తెలవకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సమాచారం ఇవ్వకుండా ఇట్లాంటి విదేశాలకు డబ్బులు పంపేటప్పుడు, పౌండ్ల రూపంలో పంపేటప్పుడు, పెద్ద మొత్తంలో పంపేటప్పుడు తప్పకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాలి. భారత ప్రభుత్వం అంటే గవర్నర్ పేరు మీదలో లేదంటే రాష్ట్రపతి పేరు మీదనో చెప్పిన తర్వాత వాళ్ళకి అనుమతి ఇచ్చిన తర్వాత జరగాల. ఇక్కడ ప్రతి అంశంలో అవినీతి ఉల్లంఘనలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఏసీబీ కూడా మొత్తం విచారణ పూర్తి చేసింది. ఆల్రెడీ గతంలో పిలిచారు, సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళి ఏసీబీ వాళ్ళు ఇంగ్లాండ్లో కూడా ఏ కంపెనీ ఉందో, ఇది తోక సంస్థ, మళ్ళీ ఫార్ములా 1 రేస్ నిర్వహించే సంస్థ కాకుండా దాని తోక సంస్థకు పంపారు వీళ్ళు. ఆ ఎన్నికల సమయంలో అందరూ ఏమంటారంటే ఇది మనీ లాండరింగ్ పాల్పడారు, ఆ తోక సంస్థకు డబ్బులు పంపి అట్నుంచి మళ్ళీ వీళ్ళు వేరే ఖాతాలో డబ్బులు ఎంచుకొని ఎన్నికల్లో ఖర్చు పెట్టారని చెప్పి పెద్ద ఎత్తున అభియోగాలు ఉన్నాయి. అది ఏందా అనేది చెప్పాల్సింది ఏసీబీ. కాబట్టి ఈ డబ్బులు ఎడిపోయినాయి, ఎవరికి పోయినాయి, ఆ డబ్బులు అసలు ఎందుకు హెచ్ఎండిఏ ఖాతా నుంచి అంటే ఇప్పుడు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కథ చూస్తే ప్రభుత్వం స్పాన్సర్షిప్ల ద్వారా ప్రభుత్వం ఖర్చు పెట్టవచ్చు. కానీ ప్రభుత్వం సంబంధం లేకుండా ఒక ఫార్ములా 1 రేస్ అనేది శ్రీమంతులు ఆడే ఆట. అది సినిమా తారలు, శ్రీమంతులు ఆడే ఆట కోసం పేద ప్రజల సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి హెచ్ఎండిఏ నుంచి పంపడం అనేది నేరం. కాబట్టి విచారణ ఎదుర్కోవాలి. ఇందులో పక్కదారి పట్టించేది ఏముంది, ఎంత పెద్దవాడని చట్టానికి అతీతుడు కాదు కదా. అల్లు అర్జున్ విచారించారు, అక్కినేని నాగార్జునది కూలగొట్టారు, కాంగ్రెస్ నాయకుల పల్లం రాజుది కూలగొట్టారు. ఏదైనా సరే ఇప్పుడు అల్లు అర్జున్ కేసు ఉదాహరణ తీసుకుందాం. అందులో బాల్కానీ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి అందరు జైల్లో ఉన్నారు. మరి వాళ్ళందరినీ అంటే సామాన్యులకే చట్టమా, అంటే పెద్దోళ్ళకి చట్టం ఉండదా? కాబట్టి ఆ కేసులో ప్రధాన నిందితుడు అల్లు అర్జున్ కాబట్టి మిగతా వాళ్ళంతా జైల్లో ఉన్నారు. యాజమాన్యం కూడా, థియేటర్ యాజమాన్యం జైల్లో ఉంది కాబట్టి కారకుడైన అల్లు అర్జున్ కూడా జైల్లో పెడదామని ప్రభుత్వం పోలీసులు పిలిచారు. పిలిస్తే ఆయన హైకోర్టుకు పోయి ఉపశమనం తెచ్చుకున్నాడు. ఈయన గతంలో కూడా కోర్టుకు పోయిండు కొట్టేయాలని కేసుని. కేటీఆర్ గారు కోర్టుకు విచారణ జరగాల్సిందే అని చెప్పి హైకోర్టు చెప్పింది. కాబట్టి ఇవన్నీ డొంక సాకులు, కుంటి సాకులు, తప్పించుకునే మాటలు, ప్రజల్లో సానుభూతికి చెప్పే మాటలు, పనికిమాల ముచ్చట్లు. చట్టం ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద కేసు, అసలు అది బీజేపీ వాళ్ళే కేసు పెడతారు. బీజేపీ వాళ్ళు కేసు పెట్టిన తర్వాత ఈడీ, సిబిఐలు 2011-12 ఇందులో ఏమి లేని మూసేస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన మళ్ళీ తిరగదోడేలా కేసుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా బీడీ ఇలా కోర్టుకు పిలుస్తుంది. ఇప్పుడు నిరసన తెలుపు. వాళ్ళ ఏమైనా ప్రజాధనం ఖాళీ చేశారా? నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో ప్రభుత్వ ఖజానాకి ఏమన్నా నష్టం వాటిల్లిందా? ₹1 కూడా నష్టం వాటిల్లే. పార్టీని, పత్రికను బతికించడం కోసం పార్టీ కార్యకర్తలు విరాళాలు ఇచ్చినాం. ఇది మాకు మేము విరాళాలు ఇచ్చి దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇందులో ప్రజాధనం ఎక్కడ దుర్వినియోగం కాలే. కానీ ఇక్కడ స్పష్టంగా 55 కోట్లను ఒక ప్రైవేటు కంపెనీకి పౌండ్ల రూపంలో తరలించినవు. కాబట్టి తప్పకుండా నేరం కనపడుతుంది. వాళ్ళు పిలిచినప్పుడు పోవాల్సింది, అంతేగాని పక్కదారి బట్టి ఎందుకు పక్కదారి, మాకేం అవసరం. బేషరతుగా కృష్ణ పుష్కరాలు, మన సరస్వతి పుష్కరాలు గోదావరి పైన కాళేశ్వరంలో బ్రహ్మాండంగా నిర్వహించడం, ఒక పక్క అందాల పోటీలు నిర్వహించడం, దాంట్లో కూడా సచ్చు పుచ్చు ఆరోపణలు చేయడం, ఆ పోటీల ప్రారంభం దగ్గర నుంచి ఇష్టం వచ్చినట్టు దాన్ని విషం జిమ్మే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. అయినా ఆగుతుందా? ఇవాళ తెలంగాణ అనేది ప్రపంచ వేదికలో కనపడుతుంది. కాబట్టి ఏదో అనవసరమైనటువంటి విషయాలు తీసుకొచ్చి అక్కడ జరిగింది, ఇక్కడ జరిగిందని చెప్పి రకరకాల కృత్రిమ ప్రయత్నాలు చేసి
దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఏది ఆగదు. ఈ దశాబ్దపు మోసపు పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు మోసగాళ్ళు ఏమంటారు? మోసగాళ్ళే అంటారు. ఇది అద్భుతమైన పార్టీ, ఈ దేశానికి దశ నిర్దేశించిన పార్టీ. 53 ఏళ్ళు అధికారంలో ఉంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలు నెలకొల్పడానికి కానీ పేద ప్రజలకు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టిను, 20 లక్షల ఎకరాలు పంచిన భూములు. మీరేం చేశారు? కాంగ్రెస్ భూములు, ఇందిరమ్మ పంచిన భూముల్ని మీరు కార్పొరేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు. ఈ 10 ఏళ్ల పాలనలో మీకు సామాన్యులు ఎవడు కూడా కనపడలేదు. పేద ప్రజలకు ఇల్లు కట్టమని అంటే పేద ప్రజలకు ఇల్లు కట్టకుండా అంగరంగ వైభవంగా వీళ్ళ పార్టీ కార్యాలయాలు ఢిల్లీలో ప్రతి జిల్లా కార్యాలయాల్లో కేంద్రాల్లో కట్టుకున్నారు. మరి కాంగ్రెస్ అట్ట కాదు కదా. ఇప్పుడు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులందరూ కూడా సంతోషంగా సోషల్ మీడియాలో వాళ్ళే ట్రోల్ చేస్తున్నారు. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, 5 లక్షలు రాబోతున్నాయి, మేము ఇల్లు కట్టుకుంటున్నాం, ఒక సొంత ఇంటి కళ నెరవేరుతుందని చెప్పుకుంటున్నారు. ఇలా మీరు ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి అనేది ఆగట్లేదు కదా. 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2 లక్షల రుణమాఫీ చేసినాం, 20,650 కోట్లు ఖర్చు పెట్టినాం, 54,74,000 మంది ఖాతాల్లో రైతు భరోసా వేసినాం, 50 లక్షల మందికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, 45 లక్షల మందికి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ కొనసాగుతుంది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఏది ఆగింది చెప్పండి? ఏది ఆగట్లేదు. ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. ఉద్యోగస్తులు ధర్నాలకు వస్తే మీరు వాళ్ళు సమ్మె నోటు ఇస్తే వాళ్ళ మనుషుల్లాగా చూసారా? ఆర్టీసీ కార్మికుల మనుషుల్లా చూడలేదు, ప్రభుత్వ ఉద్యోగుల్ని మనుషులు చూడలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి వాళ్ళని నేరుగా కలుస్తాడు, ధర్నాలు చేయకండి, పరిస్థితి బాగలేదని నచ్చ చెప్తాడు. తర్వాత మీ మొన్న డిఏ మంజూరు చేసినట్టు వచ్చింది, త్వరలో అమలు కాబోతుంది. అట్లా ఆ విధంగా కోరికలు చాలా ప్రజలకు ఉంటాయి, ఉద్యోగస్తులకు ఉంటాయి. ఆ కోరికలు కోరినప్పుడు ప్రభుత్వాలు అనేది కూర్చోబెట్టి పరిస్థితిని చెప్పి చక్కబరిచే ప్రయత్నం చేయాలి. గతంలో ఎన్నడూ చేయలేదా? మీ మూలంగా 30 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయా. ఆర్టీసీ కార్మికులు ధర్నాలు చేస్తారని చెప్పి ఆర్టీసీలో అసలు సంఘాలే లేకుండా చేశారు, రద్దు చేశారు. అంత పాపం మేము చేసినావా? కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో సంఘాలు వచ్చినాయి. ప్రజాస్వామ్య హక్కులు ఉండాలి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. కానీ ఇక్కడ రాష్ట్రం దివాలా తీసింది, కేసీఆర్ ఖజానా నిండింది. ఇక చూడండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలని పండబెట్టి తొక్కుమని కేటీఆర్ చెప్పిండు. సరే, పండబెట్టి ప్రజలే దొక్కుతారు కదా. మాకు ప్రజలకు కూడా అవకాశం ఇవ్వట్లేదు. వాళ్ళు దొక్కారు, అసెంబ్లీ ఎన్నికలు దొక్కారు, పార్లమెంట్ ఎన్నికలు పాతాలను దొక్కారు. ఇప్పుడు వాళ్ళే దొక్కుంటున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళని కవిత కేటీఆర్ని దొక్కుతుంది, కేటీఆర్ కవితను దొక్కుతాడు, వీళ్ళిద్దరిని హరీష్ రావు దొక్కే ప్రయత్నం చేస్తాడు, సంతోష్ రావును మధ్యలో తీసుకొచ్చారు. వీళ్ళందరూ కలిసి పాపం ఆయన ఏం ఎవరిని కేసీఆర్ గారిని దొక్కే ప్రయత్నం. నేను ఏమంటానంటే కేసీఆర్ గారి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అడుగుతున్నారు. మరి కేసీఆర్ గారికి వీటి మీద బాగా నమ్మకం, పూజలు పునస్కారాలు క్షుద్ర పూజలు కూడా చేసింది అంటారు. మరి మీ పార్టీని కాపాడాలంటే ఆ దెయ్యాలు మీరు ఎవరు చెప్పట్లే. కేసీఆర్ గారు చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో కవిత చెప్పట్లే, కేటీఆర్ చెప్పట్లే, ఎవరు చెప్పట్లే. మీ కాంగ్రెస్ పార్టీ కూడా దయ్యమే అని కేటీఆర్ అన్నాడు. దెయ్యాలు ఎవరో దయ్యం ఎవరో చూశారు. దెయ్యాలు కాబట్టి అధికారం నుంచి కూడా మీకు పక్కన పంపించారు. నేనేమంటున్నంటే కేసీఆర్ గారు చుట్టూ 4 దెయ్యాలు తిరుగుతున్నాయి. ఆ దెయ్యాలను కనుక్కోవాలంటే మీ వల్ల కావట్లే. అందుకే బస్తర్కి వెళ్ళి భూత వైద్యులు తీసుకొచ్చేసి ఆ దెయ్యాలను కనపడితే కనీసం మీరు బతుకుతారు, లేకపోతే మీరు అందరూ మునిగిపోవటం ఖాయం. ఇక చివరి ప్రశ్న తొందరగా ముగించేద్దాం. తులం బంగారం విషయంలో వీళ్ళు గోల్డ్ కాదు కదా, రోల్డ్ గోల్డ్ కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వాన్ని కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు ప్రజలందరికీ దాదాపు ఒక మహిళలు అయితే దాదాపు 3-4 వేల రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 సబ్సిడీ సిలిండర్లు, బస్సుల్లో ఇటంటే ప్రయాణం చేసుకుంటూ పనులు చేసుకుంటూ అన్నీ మిగిలించుకుంటున్నారు. తులం బంగారం ఇస్తానన్నాం, ఆ హామీని కూడా నెరవేరుస్తాం, ఏది కూడా వాయిదా పడే పని లేదు. 2,500 రూపాయలు కూడా రేపో మాపో మహిళల ఖాతాలో వేయబోతున్నాం. అర్హులైన వాళ్ళకి అందరికీ మేము వాళ్ళ లెక్క మన రైతు బంధు అని చెప్పి బంజారా హిల్స్లో ఉన్న బడాబాబులు దోచిపెట్టాం. అట్లనే మేము 2,500 మహిళలకు ఇస్తామని చెప్పి ఆ సినిమా తారలకి వాళ్ళందరికీ కూడా బడాబాబులు బంజారా హిల్స్లో ఉన్న మహిళలకు 2,500 ఇయ్యం. ఎవరికి ఇయ్యాలో పేదవాళ్ళు ఎవరో నిజమైన అర్హులు ఎవరో వాళ్ళకు తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు అమలు. ఇది కొద్ది రోజులు పోతే ఇలా మొత్తం పెట్టుబడులు తీసుకొచ్చిన 3 లక్షల కోట్ల పెట్టుబడులు పట్టుకొచ్చినాం. కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోయినా ఈ రాష్ట్రం సొంత కాళ్ళ మీద నిలబడేలా రేవంత్ రెడ్డి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఆలోచన చేసి ఒకసారి మీ పార్టీ మళ్ళీ మీ కొట్లాట ఆపుకోండి. ఫస్ట్ మందికి చెప్పే బదులు మీ ఇంట్లో కొట్లాట మొదలైంది. ఇంటి పోర్ అనేది అంతా ఇంత కాదు, అది చెవులో జోరేగా, కాల్లో ముళ్ళు, పక్కలో బల్లెం, అది ఎప్పుడు నిరంతరం ఉంటుంది. అసలు మీరు ముందుకు పోలేరు. కాబట్టి మీ ఇంటి పోరు సంగతి ఇంట్లో గెలిచి ఫస్ట్ రచ్చగెలవండి. ఇక